మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఈ మొబైల్ అయితే మనకి 30K బడ్జెట్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. సో దీనికి ఉన్న టాప్ 5 ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మన ఛానల్లో వీడియోస్ చేసి చాలా రోజులు అయితే అవుతుంది, లైక్ 3 months అయితే అవుతుంది లాస్ట్ వీడియో నుండి ఈ వీడియోకి. సో ఇప్పటి నుండి మీకు వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. వీక్లీ 4 to 5 వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మనం మోటరోలా ఎడ్జ్ 50 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 6.67 inch OLED స్క్రీన్ తో వస్తుంది. అండ్ ఇక 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. అండ్ ఇక దీని కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రియర్ సైడ్ లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. f1.4 అపేచర్ తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్, ఇది మనకి f2.0 అపేచర్ తో వస్తుంది. అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది, ఇది మనకి f2.2 అపేచర్ తో వస్తుంది. సో ఫ్రంట్ సైడ్ లో మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇది మనకి f1.9 అపేచర్ తో వస్తుంది. అండ్ ఇక దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది, ఇది మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ 4nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఇక స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది, ఇది మనకి 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 50 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో మనకైతే ఉంటుంది. అండ్ ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 31,999 దగ్గర స్టార్ట్ అవుతుంది బేస్ వేరియంట్. అండ్ ఇప్పుడు మనం దీనికి ఉన్న టాప్ ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఏంటి అనేది మాట్లాడుకుంటే 5th ప్లేస్ లో మనకి రియల్మీ నుండి రియల్మీ 12 Pro Plus మొబైల్ అయితే ఉంటుంది. ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 6.7 inch AMOLED స్క్రీన్ తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. అండ్ ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, f1.8 అపేచర్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది, మనకి f2.2 అపేచర్ తో వస్తుంది. అండ్ 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది, ఇది మనకి f2.0 అపేచర్ తో వస్తుంది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ లో మనకి 16 మెగాపిక్సెల్ f2.4 అపేచర్ తో అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో వస్తుంది, 4nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. రామ్ వచ్చేసి LPDDR4X RAM సపోర్ట్ ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇందులో ఉంటుంది. ఇందులో మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 29,999 దగ్గర స్టార్ట్ అవుతుంది. మేజర్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే సో మోటరోలా ఎడ్జ్ 50 Pro లో మనకి సో బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సేమ్ ఉంటుంది, బట్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఏదైతే ఉంటుందో మోటరోలా మనకి 13 మెగాపిక్సెల్ ఉంటే రియల్మీలో మనకి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ టెలిఫోటో లెన్స్ కూడా మోటరోలా మనకి 10 మెగాపిక్సెల్ ఉంటుంది. సో అదే మనకి రియల్మీలో 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ లో మనకి మోటరోలాలో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటే ఈ రియల్మీలో మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇక ప్రాసెసర్ డిఫరెన్స్ కూడా మనం అయితే నోటీస్ చేయొచ్చు. సో ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ యూజ్ చేశారు, అందులో మనకి స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే సో బ్యాటరీ కూడా మనకి ఇందులో 5000 mAh బ్యాటరీ, రియల్మీలో ఉంటే 4500 mAh బ్యాటరీ మనకి మోటరోలా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవే మనకి మేజర్ డిఫరెన్సెస్ అయితే. అండ్ నెక్స్ట్ మనం 4th ప్లేస్ లో ఉన్న మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి నథింగ్ ఫోన్ 2A. అండ్ ఇక దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 6.7 inch AMOLED స్క్రీన్ తో వస్తుంది, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, f1.8 అపేచర్ తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది, f2.2 అపేచర్ తో వస్తుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది, f2.2 అపేచర్ తో వస్తుంది. Dimensity 7200 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, ఇది కూడా మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ అండ్ 4nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. LPDDR4X RAM సపోర్ట్ ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 23,999 దగ్గర స్టార్ట్ అవుతుంది బేస్ వేరియంట్. అండ్ ఇక మేజర్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే సో ఇందులో మనకి Dimensity ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు, సో అందులో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సో మోటరోలా మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది, అదే మనకి నథింగ్ లో డ్యూయల్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయంలో కూడా మనం డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక మనం 3rd ప్లేస్ లో ఉన్న మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే OnePlus Nord CE4 మొబైల్ అయితే ఉంటుంది, ఇది మనకి 6.7 inch సైజ్ ఉంటుంది, AMOLED స్క్రీన్ తో వస్తుంది, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది, మనకి f2.2 అపేచర్ తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ లో మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది, f2.4 అపేచర్ తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు, ఇది మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ 4nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. LPDDR4X RAM సపోర్ట్ ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే మనకి
వస్తుంది. అండ్ ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే సో దీని బేస్ వేరియంట్ మనకి 24,999 దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక మేజర్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే సో కెమెరాస్ దగ్గర మనకి మేజర్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయవచ్చు. సో అందులో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది మోటరోలాలో. ఇందులో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50+8 ఉంటుంది. అందులో మనకి 50+13+10 కాన్ఫిగరేషన్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 50+8 కాన్ఫిగరేషన్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ దగ్గర కూడా మనం డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. అందులో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో మనకి 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఇక మనం నెక్స్ట్ సెకండ్ ప్లేస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి పోకో F6 మొబైల్ అయితే ఉంది. సో ఇక దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. f1.9 అపేచర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. f2.2 అపేచర్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఇది కూడా మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్. అండ్ ఇది మనకి LPDDR5X RAM సపోర్ట్ తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇందులో మనకి ఉంటుంది. సో ఇది మనకి స్పెసిఫికేషన్స్ పరంగా చాలా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక దీనికి అండ్ మోటరోలాకు ఉన్న మేజర్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే సో ప్రాసెసర్ పరంగా అందులో మనకి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8H Gen 3 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. అండ్ కెమెరాస్ పరంగా కూడా మనం డిఫరెన్స్ అయితే నోటీస్ చేయవచ్చు. అండ్ బ్యాటరీస్ దగ్గర కూడా మనం కొంచెం డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. సో ఇది మనకి బేస్ వేరియంట్ 29,999 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్లేస్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి IQ Neo 9 Pro. సో ఇక దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ తో వస్తుంది. Full HD+ రెజల్యూషన్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. f1.8 అపేచర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ f2.2 అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. f2.45 అపేచర్ తో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ యూజ్ చేశారు. మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR5X ర్యామ్ టైప్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్ టైప్ ఉంటుంది. 5160 mAh బ్యాటరీ అయితే ఇందులో యూజ్ చేశారు. అండ్ ఇక దీని ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 120 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి బేస్ వేరియంట్ 34,999 దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మేజర్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్లీ ప్రాసెసర్ దగ్గర మీరు అయితే డిఫరెన్స్ నోటీస్ చేయవచ్చు. సో మోటరోలా మనకి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ దగ్గర కూడా మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయవచ్చు. అండ్ బ్యాటరీ దగ్గర కూడా మనం డిఫరెన్స్ అయితే నోటీస్ చేయవచ్చు. సో ఇవి మనకి మోటరోలా Edge 50 Pro కి ఉన్న టాప్ 5 ఆల్టర్నేటివ్ మొబైల్స్ అయితే. సో వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.